వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనలో చాలా మంది లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పారాయణం చేయాలంటే ముందుగా ఎలా చదవాలో తెలుసుకోవాలి. ఆ పారాయణము ఎలా పడితే అలా చదివితే మంచిది కాదు, నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని చెప్పి కొన్ని వీడియోస్ ద్వారా మనం విన్నాం. నాకు అనిపించింది అసలు ఎలా చదవాలో ముందుగా మనం తెలుసుకుంటే దాన్ని బట్టే మనం వెళ్తాం కదా. నిజంగానే తప్పు చదివితే అమ్మవారు మనల్ని శిక్షిస్తుందా? కరెక్ట్గా చదివితే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామా? అసలు మనకి ఇంకా జీవితంలో పరీక్షలే రావా అని వీటిపైన కూడా చాలా వీడియోస్ చేస్తున్నాం. అరుణ పేరి గారు, అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా అసలు లలిత సహస్రనామం ఏ విధంగా చదవాలమ్మ? దీనికంటూ నియమాలు ఉన్నాయా? ఉంటే అవి ఏంటి వివరించండి. అమ్మ తప్పకుండాను, చాలా మంచి ప్రశ్న వేశారు. లలితా శాస్త్రము అంటే లలిత అమ్మవారి యొక్క 1000 నామములు. సహస్రము అంటే 1000 నామములు. ఇది అసలు మనం షార్ట్లో చూసుకుంటే లలిత అమ్మవారు తన సభలో తనలోంచి 8 శక్తుల్ని తీసుకొచ్చింది. వశిన్యాది దేవతలు అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని, 8 దేవతల్ని తన శక్తులు అనమాట. వారికి ఆదేశించింది, మీరు స్తోత్రం చెయ్యండి అని ఆదేశించింది. ఎప్పుడైతే వారు స్తోత్రం చేయడం మొదలుపెట్టారో వాళ్ళ నోటంపట వాళ్ళ శ్రీముఖం నుంచి 1000 నామములు వచ్చాయి. ఆ 1000 నామములే ఈ లలితా సహస్రనామములు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ స్తోత్రం చేశారో అక్కడ ఉన్న బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అమ్మవారి దగ్గర చెప్తున్నారు, అమ్మా ఇది నామములు అన్నారు మీరు, ఈ నామముల్లో ఎంత పవర్ ఉందంటే ఆ పవర్ మేమే తట్టుకోలేకపోతున్నాము. ఇంత పవర్ఫుల్ నామములు. ఇది నామములు కాదు, ఇది మంత్రములు. ఈ మంత్రములు వెనకాల చాలా రహస్యం ఉంది అంటే అమ్మవారు అంటుంది ఇది నిజము. ఈ మంత్రములు మంత్రస్వరూపంలో ఉన్న నామములు, దీని వెనకాల చాలా రహస్యం ఉంది. మీరందరూ కూడా ఇప్పుడు పఠించి పూర్తి భూప్రపంచం అంతా కూడా మీరు దీన్ని వ్యాపింపజేయాలి అని ఆవిడ ఆదేశించింది. అప్పుడు అక్కడి నుంచి ఆ బ్రహ్మాది దేవతల దగ్గర నుంచి మన ఋషులు, అప్పుడున్న ఋషులు, ఆ ఋషుల నుంచి అలా గురు పరంపరంగా మన వరకు ఈ లలితా శాస్త్రం వచ్చింది. ఎంత అదృష్టవంతులమో మనం. చాలా అదృష్టవంతులు అమ్మ. కానీ ఈ పారాయణం అనేది ఈ సమయానికే చేయాలని ఏమన్నా ఉంటుందా? లేదమ్మా, అలా ఏమీ లేదు. లలితా శాస్త్రం అనేది మనం భక్తితో ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఏ టైం ఉంటే కానీ ఆ టైం కొంచెం కేటాయించుకుని వేరేగా ఒక చోట కూర్చుని చక్కగా పారాయణ అంటేను నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా పర్వాలేదు. పారాయణ చెయ్యాలి అనుకుంటే చక్కగా ఒక చోట మనం అమ్మవారి దగ్గర లేకపోతే వేరే రూములోనో కూర్చుని నేను ఇవాళ పారాయణ చేస్తాను అనుకుని పూర్తి 1 నుంచి 183 శ్లోకాలు చదివి అప్పుడు లేవండి. అది పారాయణతో కౌంట్ అవుతుంది. కొంతమంది చాలా మంది నడుస్తూ లేకపోతేనేమో ఎవరైనా వచ్చారని మధ్యలో లేచిపోయి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది పారాయణలో కౌంట్ రాదు. మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. పారాయణ అనేది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకును. ఎవరైనా వచ్చినా కూడా మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. అయితే అది పారాయణలోకి రాదు. మరి ఎలా చదవాలో చెప్తారా అమ్మ? తప్పకుండా. లలిత మీకంటే పుస్తకం అవసరం లేదు, ప్రతిదీ కంఠస్థమే అమ్మవారి అనుగ్రహం. అది ఎలా వివరించండి. చూడండి అమ్మ, లలితా శాస్త్రము చదివే విధానము అందరికంటే ముందు లలితా శాస్త్రం చదివేందుకు చాలా మంది భయపడతారమ్మా. అమ్మవారు అమ్మ అంటే మాతృ. మనం చిన్న తప్పులు చేసినా కూడా ఆవిడ క్షమిస్తుంది. ఆ భావనతో మనం చేస్తే కనుకైతే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. ఈ భయాన్ని భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ అమ్మవారు చెప్తుంది. ఆవిడ భక్తికి ప్రియం పొందుతుంది. అలాగే ఏ భక్తితో మనం చేస్తామో భక్తికి వశ్యం అయిపోతుంది. భక్తి వశ్య, భక్తి గమ్య, మనకి ఏదైతే కావాలో ఆ గమ్యానికి తీసుకెళ్తుంది. ఇందులోనమ్మా లలితా శాస్త్రము చదివే ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి లైన్లోనూ కొన్నింటలో 3 నామాలు ఉండొచ్చు, కొన్నింటలో 5 నామాలు ఉండొచ్చు, కొన్నింటలో 1 నామం ఉండొచ్చు. ఆ నామములు
ఎలాగైతే మనకు అలా అక్కడ ఉందో ఆ లైన్లో ఉందో దానిని ఆ నామాన్ని మనం అక్కడ అలాగే చదవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొలి శ్లోకం చూసుకుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అక్కడ 3 నామాలు ఉంది. ఆ 3 నామాలు అనమాట. ఆ 3 నామాలకి కాస్త శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఎప్పుడైతే ఇది చదువుతామో మన లోపలికి ఆ భావన వచ్చేయాలి. అమ్మా శ్రీమాత, ఆ భావన రావాలమ్మా. శ్రీ మహారాజ్ఞి, అమ్మ నువ్వు రాణిలా ఉన్నావమ్మా, మమ్మల్ని అందరినీ పాలించడానికి నువ్వు మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకుంటున్నావమ్మా ఒక తల్లిలాగా. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, చక్కగా మమ్మల్ని అందరినీ పాలిస్తూ మళ్ళీ లయం కూడా నువ్వే చేసుకుంటున్నావు. ఆ భావన మనలో వచ్చేయాలన్నమాట. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 తత్వం మనకు కనిపించిపోవాలి. ఆ భావనతో ఎప్పుడైతే చదువుతామో అది మనకు ఫలిస్తుంది. తర్వాత ఈ లలితా సహస్రంలోనమ్మా ఒక నామం ఉండే నామాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే మనకి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక, ఇవన్నీ ఒక సింగిల్ నామములు. అక్కడ మధ్యలో బ్రేక్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో బ్రేక్ చేసి దీర్ఘాలు తీసేస్తారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అమ్మవారి యొక్క నుదురు అష్టమి చంద్రుడిలా ఉన్నాడు అని ఆ నామం తలుచుకుని వెంటనే ఇది గుర్తొచ్చేయాలి. అక్కడ అష్టమి చంద్ర విభ్రాజ అని దీర్ఘం తీస్తారు. దీర్ఘం తీసేసరికి అది మీనింగ్ మారిపోతుంది. ఇలాంటివి చాలా నామాలు ఉన్నాయి. మధ్యలో దీర్ఘాలు తీయడం కానీ బ్రేక్ చేయడం కానీ అవి తెలుసుకోవాలి. అది మేము నేర్పుతాము. అమ్మ ఇక్కడ ఇలా పలకాలి. అలాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ నామాలు ఉన్నాయి, తప్పి చదివితే దాని మీనింగ్ మారిపోయి అమ్మవారిని నిందిస్తున్నట్టు అవుతుంది. అమ్మవారి స్తోత్రం చేస్తున్నాం అంటే అమ్మవారిని స్తుతిస్తున్నాము. అదే నామం తప్పు చదివితే అమ్మవారిని నిందిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 51వ నామము. 51వ నామం చూడండి. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. అక్కడ దుష్ట దూర ఒక నామము, దురాచార శమని ఒక నామము. కానీ చాలా మంది అమ్మ ఇక్కడ దురాచార శమని అలా చదువుతారు. అంటే అక్కడ ఏంటవుతుంది, దురాచార శమని అన్న దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న దురాచారాలని అమ్మవారు తీసేస్తుంది అని మనం స్తుతిస్తున్నాం అమ్మవారు. దురాచార శమని, మనలో ఉన్న దురాచారాలని ఆవిడ తీసేస్తుంది, తీసేయమని ప్రార్థిస్తున్నాము. అదే విడతీస్తే దురాచార అంటే అమ్మవారిని అమ్మ నువ్వు దురాచారురాలు, నింద, అక్కడ అమ్మవారి యొక్క నింద జరుగుతోంది. శమని తర్వాత తీసుకొస్తున్నారు, ముందు దురాచార, అది చాలా తప్పు. ఇలాంటివి చాలా ఉన్నాయి, కలిపి చదవాలి. అలా చదివితే మనకి ఆ ఫలితం దక్కుతుంది. మీరు 999 నామాలు చాలా బాగా చదివారు, ఈ ఒక్క నామం తప్పు చదివారు, మీకంతా ఆ మిగిలిందంతా కూడా ఫలితం దక్కదు. అమ్మవారు మనని పనిష్మెంట్ ఇవ్వదు, ఏమి చెయ్యదు మనకి. కానీ మనం ఎంత కష్టపడి ఇంత చదివిన తర్వాత అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాము, అమ్మ మాకు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచు అని. ఇంత చదివిన తర్వాత ఆ నప్పు చదివితే ఆ ఫలితం దక్కదు, అంతకంటే ఏం కాదు. భయపెడుతున్నారు అందరూ, చాలా మంది శిక్షిస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అనే మాట విన్నాం చాలా చోట్ల. అవునమ్మా, అలా ఉంటుందా? అసలు లేదమ్మా, అస్సలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మనం తెలుసుకుని ఈ లలితా శాస్త్రం అనేది గురుముఖంగా నేర్చుకోవాలి. గురువు మీకు చెప్తారు ఇది ఇక్కడ కరెక్ట్, ఇది ఇక్కడ రాంగ్.